ప్రాణాలను బలి తీసుకుంటున్న ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ పై కొన్ని రోజులుగా టీవీ9 యుద్ధమే చేస్తోంది. బెట్టింగ్ యాప్స్ చీకటి బాగోతాలను ఆధారాలతో సహా బయటపెట్టడంతో పాటుగా వాటి మాయలో పడి ప్రాణాలు తీసుకుంటున్న బాధితులపై వరుస కథనాలు ప్రసారం చేసింది. ఈ మాయదారి యాప్స్ పై ఒకవైపు ప్రజల అవగాహన కల్పిస్తూనే మరొక వైపు ఆ యాప్స్ పై చర్యలు తీసుకోవాలి అంటూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచింది టీవీ9. ఈ బెట్టింగ్ యాప్స్ పై టీవీ9 చేసిన పోరాటానికి ఫలితం కనిపిస్తోంది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ బెండు తీస్తాము అంటూ అసెంబ్లీలో ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దానికి సంబంధించిన డీటెయిల్స్ లోకి వెళ్దాం. ఈ బెట్టింగ్ యాప్స్ పై ముఖ్యమంత్రి చాలా క్లియర్ గా ఘాటుగా రెస్పాండ్ అయ్యారు. టీవీ9 బిగ్ ఇంపాక్ట్ గా ఖచ్చితంగా దీని గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. బెట్టింగ్ యాప్లపై కేసుల దర్యాప్తు కోసమని ఒక సిట్ ని ఏర్పాటు చేసింది. బెట్టింగ్ యాప్లపై చాలా కఠినంగా వ్యవహరించాలి అని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. దీన్ని ప్రోత్సహించే వారికి కూడా కఠిన శిక్షలు విధించేలా చర్యలు చేపడతాము. ఈ బెట్టింగ్ యాప్స్ కట్టడిపై నిబద్ధతతో ఉన్నాము అని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. బెట్టింగ్ యాప్లు కానీ ఆన్లైన్ బెట్టింగ్ కానీ ఆన్లైన్ రమ్మీ గేమ్ల పట్ల అప్రమత్తంగా ఉండడమే కాదు కఠినంగా వ్యవహరించాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీన్ని నిరోధించడానికి నిషేధించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వీలైతే సిబిసిఐడి కానీ లేకపోతే అధికారులతో సమీక్ష చేసిన తర్వాత ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని వేసి కఠినంగా వ్యవహరించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అధ్యక్ష, బెట్టింగ్ కు ప్రచారం చేసిన వారితో పాటుగా నిర్వాహకులకు కూడా కఠిన శిక్షలు విధిస్తామని స్పష్టం చేశారు సీఎం. బెట్టింగ్ ని నిరోధించడానికి నిషేధించడానికి స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ ని ఏర్పాటు చేయడంతో పాటుగా చట్టాలను కూడా సవరిస్తామని చెప్పారు సీఎం. ఆన్లైన్ బెట్టింగ్ నేరాల్లో ఏ రకంగా భాగస్వామ్యంలో ఉన్నా కూడా చర్యలు తప్పవు అంటూ హెచ్చరించారు. అలాగే గుట్కా వంటి నిషేధిత పదార్థాల వ్యాపారంపై కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్. ఆన్లైన్ బెట్టింగ్ నిర్వాహకులకనే కాదు ఆడేవాళ్లను బాధితులను అదేవిధంగా ఈ ఆన్లైన్ అడ్డగోలుగా నిర్వహిస్తున్న వాళ్ళ పట్ల శిక్షను కూడా పెంచడానికి అవసరమైన చట్టాలను కూడా అవసరమైతే మనం సవరించుకోవాల్సిన అవసరం ఉన్నది. అధ్యక్ష, ఎందుకంటే శిక్ష కఠినంగా ఉంటుంది, ఎక్కువ కాలం ఉంటుంది అని ఎప్పుడైతే తెలుస్తుందో నేరం అనేది తగ్గుతుంది. కాబట్టి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా గుట్కా ఇట్లాంటివి కూడా నిషేధిత పదార్థాలను కూడా ఈరోజు మార్కెట్లో బాగా సరఫరా జరుగుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. అధ్యక్ష, వీటి పట్ల కూడా మేము అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. వీటిని నిర్వహించే వాళ్ళు, వీటిని ప్రమోట్ చేసేవాళ్ళు, చివరికి ఈ యాప్ల ద్వారా లబ్ధి పొందుతున్న వాళ్ళని వీళ్ళందరినీ పూర్తి స్థాయిలో విచారించి కఠినమైన చర్యలు తీసుకున్నప్పుడే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అధ్యక్ష, ఈ బెట్టింగ్ యాప్స్తో కనీసం వారానికి ఒక ప్రాణం గాల్లో కలిసిపోతోంది. ఈజీ మనీకి అలవాటు పడ్డ యువత వీటి బారిన పడి ప్రాణాలు తీసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రోజుకో చోట వినిపిస్తున్న బెట్టింగ్ మరణ వార్త అందరినీ కలిసివేస్తోంది. 6 నెలల కాలంలో దాదాపు 30 మంది ఈ యాప్స్కి బలైపోయారు. ఈ చావులకు బాధ్యులెవరు? బెట్టింగ్ యాప్ల హంతకులు ఎవరు? వీటిపైనే ప్రశ్నిస్తోంది టీవీ9. కన్న వాళ్లకు కడుపు కోత మిగులుస్తున్న బెట్టింగ్ చావులపై పోరాటం చేస్తోంది. టీవీ9 పోరాటంతో ఇప్పటికే స్పందించిన పోలీసులు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్న సినీ సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్స్పై కేసులు నమోదు చేశారు. అలాగే యాప్ నిర్వాహకులే టార్గెట్గా కేసులో కొత్త సెక్షన్స్ని నమోదు చేశారు. ఇప్పటివరకు 19 మంది నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. ఇప్పుడు తాజాగా టీవీ9 పోరాటంపై ఏకంగా ముఖ్యమంత్రి స్పందించారు. బెట్టింగ్ యాప్స్ని కట్టడి చేయడానికి సిట్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. స్పెషల్ టీం రాకతో బెట్టింగ్ యాప్ కేసుల దర్యాప్తు మరింత స్పీడప్ అయ్యే అవకాశం ఉంది.